యాజ్ ఎ డైరెక్టర్గా యాజ్ ఎ రైటర్గా మీకు చెప్పేది, మనం తీసే సినిమా కరెక్ట్గా తీసి, అంటే ఎకానమిక్స్ ఎప్పుడు వర్క్ అవుతాయి. చాలామంది ఫెయిల్యూర్ అయ్యేది ఏంటంటే ఎకానమిక్స్ క్యాలిక్యులేషన్స్. ఆ సినిమాకి ఎంత బడ్జెట్ పెడుతున్నాము, ఎంత కలెక్ట్ చేయాలి. ఇప్పుడు పీకే ఉంది, ఏం మాట్లాడుతున్నారు వెబ్సైట్స్ కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో 3 days 1 week 2 weeks టోటల్ గ్రాస్ ఇదే. సో దాంట్లో మాట్లాడుతున్నారు. మనం దానికి షిఫ్ట్ కావాలి. దానికి షిఫ్ట్ అవుతే ఎకానమీసే చెప్తాయి. ఓవర్ బడ్జెట్ సినిమాలు చేయకుండా మీరు ఏ కథ చేసుకున్నా కరెక్ట్గా చేసి, ఇప్పుడు మీరు ఈ సినిమా చేశారు. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ సక్సెస్తో పాటు ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈజ్ ఎకానమికల్ యాంగిల్లో ఎంత పెట్టాలి, నా సినిమాకి ఎంత రావాలి. సో అది వస్తే మీకు అసలు ఫ్లాప్ సినిమా మీరు తీయరు. మీరు ఓల్డెన్ డేస్లో అదే ఉంది. సో యావరేజ్ సినిమాలు కూడా అందరికి ప్రాఫిట్లు తెచ్చాయి. అందుకే ప్రతి హీరో 3 సినిమాలు 4 సినిమాలు వస్తూ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే రిజర్వ్డ్ అయిపోయాం. ఓవర్ బడ్జెట్ అవ్వడం వల్ల అమ్మ ఇది వర్కౌట్ అవుద్దా లేదా, ఈ కథ నేను చెయ్యాలా వద్దా, నేను ఎక్స్పెరిమెంట్ చెయ్యాలా వద్దా అని అందరిలో ఇది ఒక కన్ఫ్యూజ్. ఎకానమీగా చేస్తే ఎక్స్పెరిమెంట్ సినిమాలు వస్తాయి, మీరు ఏమన్నా చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు నమ్ముకున్న ఈ ఎంటర్టైన్మెంట్ ఏదైతుందో, మీరు ఏ సినిమా తీసినా ఎంటర్టైన్మెంట్ వదిలిపెట్టద్దు. సో ఆడియన్స్కి ఇవాళ కావాలి ఎంటర్టైన్మెంట్. ఇవాళ బొమ్మరెడ్డి ఈజ్ అ బిగ్ హిట్. ఏముంది సినిమాలో, ఇలేరీస్ ఆసిరి క్యారెక్టర్ నవ్విస్తూ ఉంటుంది. అంటే అల్టిమేట్ ఎంటర్టైన్మెంటే కావాలి. మరి ఎంటర్టైన్మెంట్లో మనం కొత్తగా ఏం చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో కమర్షియల్ ఎలిమెంట్ తీసినా ఏం తీసినా మీ ఆ ఎంటర్టైన్మెంట్ వదిలిపెట్టకుండా ఇలాంటి పటాస్ లాంటి సినిమాలు కమర్షియల్ హిట్లు కొడుతూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ అవుతావు అనిల్. ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్. కానీ ఇంకా అంటే నెక్స్ట్ నువ్వు చేసుకోబోయే సినిమాలు అలా నేను ఇందాకే చెప్పా కదా, నువ్వు టెన్షన్ పడకుండా ఎకానమీ క్యాలిక్యులేషన్ చూసుకో. ఫైనాన్షియల్గా నేను సినిమా ఫీల్డ్ ఎప్పుడు నమ్మేది ఒకటి, ఎక్కువ నేను బిలీవ్ చేసేది, సక్సెస్ వస్తే డబ్బు వస్తుంది. డబ్బు కోసం పరిగెత్తే సక్సెస్ రాదు. మనం ఏం చేస్తామంటే అదే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఏంటి, రెమ్యునరేషన్స్ కావచ్చు, యాజ్ ఎ హీరో, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఇక్కడ ముగ్గురం ఎవరి డిపార్ట్మెంట్ హీరో సార్, మిమ్మల్ని నేను ఇక్కడ హీరోగానే మాట్లాడుతున్నాను. సో ఎవరి యాంగిల్ వాళ్ళది. ఎవరికైనా ఇక్కడ మనీ కావాలి. మనం సినిమాకు కష్టపడుతున్నప్పుడు మనీ కావాలి. కానీ ఆ మనీ కావాలని పోతే మనకు సక్సెస్ రాదు. సో మనీని మనం ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మన మనీ మైండ్లోకి వెళ్ళి బయటకు వచ్చి సినిమా చేస్తే సక్సెస్ వస్తుంది. సక్సెస్ తర్వాత మనీ తీసుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, పటాస్ సినిమా మీరు ముందు చూసిన దాని గురించి కాదు, థియేటర్లో చూశాక అయిపోయిన తర్వాత కళ్యాణ్ రామ్ గారి గురించి ఒక్క మాటలు ఏమనుకున్నారు, నా గురించి ఒక్క మాటలు ఏమనుకున్నారు? సో కళ్యాణ్ రామ్ గారి గురించి నేను ఆల్రెడీ యావిడ్ రూమ్లో చూసినప్పుడు నాకు ఒక ఫీల్ వచ్చింది. అదే నేను థియేటర్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను సినిమాని చూస్తున్నా, ఆయన పర్ఫార్మెన్స్ చూశాను. అంతకుముందు నేను ఓం సినిమా చూశాను, అంతకుముందు అతనొక్కడే చూశాను, మధ్యలో కత్తి సినిమా చూశాను. హార్డ్లీ ఈ 3-4 ఫిలిమ్సే చూశాను. అతనొక్కడలే ఈజ్ వెరీ గుడ్. తను యాటిట్యూడ్ కానీ ఆ మూవీలో ఈజ్ సూపర్. దాని తర్వాత నాకు ఈ సినిమాలు అంత అద్భుతంగా కనిపించింది. సో యాటిట్యూడ్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్, విలన్ ముందు కూర్చుని ఇలా 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 పెడతాడు వీడు, అదైతే అదిరిపోయింది ఆ పోస్టర్. అంటే అది యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ ఉంటేనే వస్తుంది. సో ఈజ్ ఏ సూపర్. డెఫినెట్గా ఈజ్ ఎ మెచ్యూర్డ్ లెవెల్. సో కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్లో కానీ అదంతా చాలా బాగా ఫిట్ అయింది. సో అందుకే కళ్యాణ్ రామ్ గారికి ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి సంబంధం లేదు. సో ఇప్పుడు మీకు ఆడియన్స్ కానీ ఎవ్రీవన్ ఇవాళ ఎందుకు ఇంత సూపర్ హిట్ చేశారంటే సినిమా ఇవన్నీ. అండ్ ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి సాంగ్ మీరు రీమిక్స్ చేయడము, సో అది మళ్ళీ అరో సాంబా, ఇవన్నీ మీకు అడిషనల్. లడ్డు తెనిపిస్తాను, బిస్తరు వేస్తావా, చీరే సారే కొని పెడతాను, చేలోకొస్తావా, వయసు ఉంది వాడి గుండి, తాజా తాజా మోజు ఉంది, అబ్బాడు రామ్ చల్వే రాణి, అరే ఓ రంభా ఆయా రే రామో. అభిమానులు డెఫినెట్గా ఫస్ట్ డే వస్తారు. తర్వాత చూసేది అందరు హీరోల అభిమానులు, అందరు ఆడియన్స్ చూస్తేనే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. అది మన అందరికీ తెలిసిన సత్యమే. సో ఇప్పుడు అందరు ఆడియన్స్ స్టార్ట్ అయిపోయారు మీ సినిమాకి, అందరు హీరోల అభిమానులు. అంటే
మీకు ఆ రోజు భ్రమరాంబల అయిపోగానే నాకు చిరంజీవి ఫ్యాన్ ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యాన్, సార్ మూవీ ఈజ్ గుడ్, కంగ్రాట్స్ సార్ అని. అంటే వాళ్ళకి ఎవరికే ఉండదు మా హీరోనా ఏంటా అని చూడ. మన అభిమానులు అయితే డబుల్ ఉంటారు. మామూలు ఆడియన్గా ఉంటే బాగుంది, గుడ్, ఈ టాక్లో ఉంటుంది. అంటే మెల్లిగా రెవెన్యూ చూసుకుంటూ ఇండస్ట్రీ కానీ అందరు కానీ సినిమా రేంజ్ని మార్చేస్తూ ఉంటారు. సో ఇవాళ ఇంకా 4th డేనే కాబట్టి మన సినిమా రేంజ్ అప్పుడే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఇందాక చెప్పాను కదా, ఆది సినిమా 1 వీక్లో మాకు ప్రాఫిట్ తీసుకొచ్చింది, గబ్బర్ సింగ్ సినిమా 1 వీక్లో ప్రాఫిట్ తీసుకొచ్చింది, తర్వాత మీ పటాస్ సినిమా 1 వీక్లో మేము ప్రాఫిట్లోకి రాబోతున్నాం. సో దాన్ని బట్టి యువర్ ఫిలిం ఈజ్ అ సూపర్ డూపర్ హిట్. సో ఇది రెవెన్యూ ఈక్వేషన్స్ ఎప్పుడు అల్టిమేట్ డబ్బే కదా, ఎంత పెట్టాము ఎంత వచ్చిందనే చూసుకుంటాము. సో కళ్యాణ్ గారి గురించి అలాగా మసాలా పీడే క్లాసు కులాసా పీడే బాక్సు భరోసా పీడే బీడే పట్టాసే. అలాగే నాకు యాజ్ అ డైరెక్టర్గా అడిగినప్పుడు కమర్షియల్ డైరెక్టర్లో వి వినాయక్ ఆది సినిమా అప్పుడు సేమ్ ఇయర్, అది 2002లో డిస్ట్రిబ్యూటర్ నైజామ్ని. ఆ సినిమా చూసి ఇలాగే అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ప్రాఫిట్స్ అన్నట్టు ఒక ఊహ ఉంటుంది కదా, ఆ ఊహను దాటి అదే ఇయర్ పూరి జగన్నాథ్ గారి ఈడియట్, అది కూడా అంతే, మేము ఎక్స్పెక్ట్ చేయని దానికంటే అది. ఆ 2 సినిమాలు చూసినప్పుడు నాకు ఒక ఫీల్ ఏదైతే ఉండేనప్పుడు, అప్పటికి నేను ఇంకా ప్రొడ్యూసర్ని కాలేదు, డిస్ట్రిబ్యూటర్ని. ఈ సినిమా మొన్న భ్రమరాంబలో చూసినప్పుడు ఆ ఫీల్ వచ్చింది నాకు. బేసిక్గా ఇవాళ ఆడియన్స్ కోరుకుంటుంది, మళ్ళీ నేను ఇందాక చెప్పాను మంచి సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ లేకుంటే ఆడియన్స్ ఇవాళ థియేటర్కి రారు, ఒకసారి చూసి వెళ్ళిపోతారు. ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మళ్ళీ వస్తారు. ఆ రిపీట్కి ఉన్న సాంగ్స్, అంతకుముందు నేను సాంగ్స్ వినలేదు, ఏదో ఒకసారి పక్కన పెట్టా. మొన్న మా నిజామాబాద్ వెళ్ళాను 2 days బ్యాక్. 2 days బ్యాక్ వెళ్తుంటే సీడీలు అని ఉంటే ఇది ఉంది, అసలు అది కూడా ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేసి పెడితే వెళ్ళేటప్పుడు 2 hours, వచ్చేటప్పుడు 2 hours, మీ సీడే ఆ 4 పాటలే రిపీట్ అవుతున్నాయి. సో అంటే సినిమా రిలీజ్ తర్వాత డిఫరెన్స్ అనేది సినిమా చూసిన తర్వాత మ్యూజికల్ ఇంకా చాలా ఎక్కాయి. సో ఆల్ టెక్నీషియన్స్, అందరు ఆర్టిస్టులతో నువ్వు తీసుకున్న ఎంటర్టైన్మెంట్ అన్నీ కుదిరాయి. సో అన్నీ కుదరడం వల్ల ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అయింది. ఎనీహౌ మీ ఇద్దరికి కంగ్రాట్స్. నా తరపున మీ తరపున ఒక మంచి సినిమా మాకు చేసే అవకాశం వచ్చింది. సో మేము కూడా వెరీ ఈ మధ్యకాలంలో నేను ఎంత ఎంజాయ్ చేయలేదు, నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. అది మీ సినిమా అంత ఎంజాయ్ చేస్తున్నాను అంటే ఎవ్రీ షోకి ఎవ్రీ ఏరియాకి నేను ఫోన్ చేసిన కలెక్షన్లు తెప్పించుకుంటున్నాను, ఎవ్రీ షోకి ఆల్ ఏరియాస్. సో నా సొంత సినిమాకి నేను అలా చేసేవనా, ఎంతుంది, ఏ సెంటర్ ఎంతుంది అని, అలా ఎవ్రీ షోకి నేను చెక్ చేస్తున్నాను లాస్ట్ 3 days. సో ఇంకా డెఫినెట్గా నో డౌట్ మనం దీన్ని ఇంకొక 2 weeks 3 weeks ఇలాగే ఎంజాయ్ చేస్తాము. సో కీప్ ఇట్ అప్ సార్, థ్యాంక్స్ లాట్.